మార్నింగ్ లేవగానే ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్ తాగడం వలన పొట్ట, ప్రేగులు బాగా వాషింగ్ జరుగుతుంది. హాట్ వాటర్‌తో డే స్టార్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆ తర్వాత వ్యాయామం. వ్యాయామంలో నేను ఇష్టంగా చేసేది యోగా. యోగా నాకు మరో జన్మనే ఇచ్చింది. స్పీడ్ వాకింగు, జాగింగు, ఎక్సర్‌సైజెస్, యోగా. వీటిల్లో మీకు ఏది ఇంట్రెస్ట్‌గా ఉంటే అది చేయొచ్చు. ఎక్సర్‌సైజెస్ అనేవి ఎర్లీ మార్నింగ్ మంచి రిజల్ట్స్ ఇస్తాయని సజెస్ట్ చేస్తాను. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగు. ఈవినింగ్ కూడా వీలు పడకపోతే మనకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. తిన్నాక 2½ అవర్స్ లేదా 3 అవర్స్ తర్వాత చేయొచ్చు. అస్సలు టైం లేదని పూర్తిగా నెగ్లెక్ట్ చేసే బదులు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ప్రాక్టీస్ చేసుకొని అలవాటు అయ్యాక మార్నింగ్ లేదా ఈవినింగ్ 40 మినిట్స్ ఎక్సర్‌సైజెస్ కోసం కేటాయించడం పెద్ద వింతేమీ కాదు. ఎక్సర్‌సైజెస్ అనేవి మన జీవితంలో అతి ముఖ్యం అని గనుక మనం అనుకుంటే టైం ఖచ్చితంగా ఉంటుంది. వ్యాయామం తరువాత ఒక గ్లాస్ హెల్తీ డ్రింక్ త్రాగడం చాలా మంచిది. ముందు రోజు నైట్ ఒక గ్లాస్ నీళ్ళల్లో ఒక స్పూన్ చియా సీడ్స్ నానబెట్టి లేదంటే త్రాగడానికి 1 ఆర్ 2 అవర్స్ బిఫోర్ కూడా నానబెట్టుకొని ఉంచుకోవచ్చు. వాటిల్లో టేస్ట్ కోసం ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు తేనెని అవాయిడ్ చేయొచ్చు. దీనికి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని త్రాగడం వలన చియా సీడ్స్ వాటర్ అనేది టేస్టీగా ఉంటుంది. టైం లేదనుకున్న వారు డైరెక్ట్‌గా చియా సీడ్స్ వాటరే తాగేయొచ్చు. చియా సీడ్స్ అనేవి థైరాయిడ్‌కి మంచి మెడిసిన్. థైరాయిడ్ బాగా కంట్రోల్ అవుతుంది. వీటిల్లో ప్రోటీన్స్, వైటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. కావున వెయిట్ లాస్‌కి, హెల్త్‌కి చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ఎవ్రీ 2, 3 డేస్‌కి ఒకసారి చియా సీడ్స్ వాటర్ తాగుతాను. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి. మన హెల్త్‌ని గానీ, వెయిట్ లాస్‌ని గానీ డిసైడ్ చేసే ఆహార నియమాల్లో బ్రేక్‌ఫాస్ట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు నేనొక మోస్ట్ హెల్తీయెస్ట్ అండ్ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్‌ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇందులో ముందుగా బాయిల్డ్ స్ప్రౌట్స్, ఉడికించిన మొలకలు. నేనైతే పెసలు, జునుగులతో మొలకలు తీశాను. వీటితో మొలకలు ఒక రోజులోనే వచ్చేస్తాయి. మొలకలు పచ్చిగానే తీసుకోవచ్చు. మంచి ప్రోటీన్ ఫుడ్, కానీ గ్యాస్ ఫార్మ్ అవుతుందని నేను బాయిల్ చేసి తీసుకుంటాను. నెక్స్ట్ కొద్దిగా కీరా పీసెస్. నార్మల్‌గా పెసలు గానీ, ఏవైనా పల్సెస్ తీసుకునే దానికన్నా మొలకలలో అయితే 50% ఎక్స్‌ట్రా ప్రోటీన్ ఉంటుంది. అందుకోసం మనం మొలకల్ని సజెస్ట్ చేస్తాం. చాలా చాలా మంచిది ఆరోగ్యానికి. ప్రోటీన్ రిచ్, హెవీ ప్రోటీన్. కీరా అయితే గనక బాడీకి కూలింగ్‌ని ఇస్తుంది. వైటమిన్ రిచ్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కావున కీరా సజెస్ట్ చేస్తాం. నెక్స్ట్ టేస్ట్ కోసం ఆనియన్ పీసెస్ తీసుకోవాలి కొద్దిగా. కొద్దిగా టమాటో పీసెస్, బీట్రూట్ కొద్దిగా చిన్న ముక్కలుగా అన్నీ తరుక్కొని బీట్రూట్ కూడా కొద్దిగా తీసుకుంటాం. కొత్తిమీర, కొద్దిగా ఫ్లెక్స్ సీడ్స్ పౌడర్. ఫ్లెక్స్ సీడ్స్‌ని ఫ్రై చేసి పౌడర్‌గా చేసి తీసుకుంటాం. హెల్త్‌కి చాలా చాలా మంచిది. యాంటీ ఏజింగ్ పౌడర్ కూడా ఇది. కొద్దిగా ఫ్రైడ్ జీరా పౌడర్, అంటే జీలకర్రని కొద్దిగా ఫ్రై చేసి పౌడర్ చేసి తీసుకుంటాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూడండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్‌కి తగినంత ఉప్పు. బ్లాక్ పెప్పర్ పౌడరు. నల్ల మిరియాలని పొడిగా చేసి తీసుకుంటాం కొద్దిగా. దీనిలో గనక లెమన్ పిండుకొని బాగా మిక్స్ చేసి తింటే ఆ టేస్టే వేరు. చాలా చాలా బావుంటుంది. నేనైతే వీక్‌లో 2, 3 డేస్ నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. చేయడానికి మనకి ప్రిపేర్ చేయడానికి అంత ఎక్కువ టైం పట్టదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా హెల్తీ. ప్రోటీన్ రిచ్, వైటమిన్ రిచ్, మినరల్స్. మనకి మార్నింగ్ ఇటువంటి బ్రేక్‌ఫాస్ట్ గాని తిన్నామనుకో
వెయిట్ లాస్‌కే కాదండి, హెల్త్‌కి కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. బ్లడ్ తక్కువగా ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, వెయిట్ లాస్ కోసమైతే ఇంక చెప్పనవలసిన అవసరమే లేదు. 100% సక్సెస్ ఉంటుంది ఇందులో. చాలా చాలా అనారోగ్య సమస్యలు క్లియర్ అవుతాయి. ఎర్లీ మార్నింగే ఇటువంటి బ్రేక్‌ఫాస్ట్ మనం తీసుకోవడం వల్ల డేకి కావాల్సిన మొత్తం ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ అందిపోతాయి. లైఫ్‌లో వీక్‌నెస్ అనేదే రాదు. దిస్ ఈస్ ద హెల్తీయెస్ట్ అండ్ వెయిట్ లాస్ బ్రేక్‌ఫాస్ట్. మీ అవసరాన్ని బట్టి ఎంత కావాలంటే అంత కలుపుకొని ఫ్యామిలీ మొత్తం తినొచ్చు. లంచ్ టైమ్‌లో నేను ఆల్రెడీ చెప్తూనే ఉంటాను. లంచ్‌లో ఎక్కువ పర్సెంట్ కర్రీస్ తీసుకోవాలి. ఒకటి ములక్కాడ కర్రీ. ఒకటే కర్రీతో కష్టం అనుకుంటే 2 కర్రీస్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే ప్లేట్‌ని హాఫ్ కన్నా ఎక్కువ కర్రీస్‌తోనే మనం ఫిల్ చేయాలి. నేనైతే ఆకుకూరలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. తోటకూర, పాలకూర మనకి సీజనల్‌గా ఏది అవైలబుల్‌గా ఉంటే అది డైలీ ఒక ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకుకూరల్లో అయితే వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. రైస్ అనేది చాలా చాలా తక్కువ తీసుకోవాలి. ఒకవేళ రైస్ కాదు పుల్కాలనుకుంటే గనక 1 ఆర్ 2 పుల్కాలు తీసుకోవచ్చు. రైస్ కన్నా ఎక్కువగా వెయిట్ లాస్ కోసం చేసేవాళ్ళైతే పుల్కాల్ని ఎక్కువ సజెస్ట్ చేయండి. పుల్కాలకే ఇంపార్టెన్స్ ఇవ్వండి. 1 ఆర్ 2 పుల్కాలు తీసుకోండి. మిగతా ప్లేట్‌ని మనం కీర, క్యారెట్, ఆనియన్ వీటిలతో మనం ఫిల్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్‌గా కీర, క్యారెట్, ఆనియన్ పెట్టుకొని లెమన్ గనక పిండుకొని ఈ ఫుడ్ తింటే భలే టేస్టీగా ఉంటుంది. అసలు ఏ ఫుడ్ అయినా గానీ టేస్టీగా లేదు అని మీరు గనక అనుకున్నట్లయితే అసలు లెమన్ పిండుకొని తినండి. ఆ టేస్టే వేరుగా ఉంటుంది. నేను ఎక్కువగా లెమన్‌కి ఎర్లీ మార్నింగ్ నేను లెమన్ హాట్ వాటర్‌లో వేసుకోను. ఎందుకంటే నాకు ఎసిడిటీ అని చెప్పి యూజ్ చేయను. కానీ ఇలా ఫుడ్ తినేటప్పుడు మాత్రం లెమన్ పిండుకొని తింటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి. తినడం మానేయడం వల్ల వెయిట్ తగ్గరు. తెలివిగా తినడం వల్ల వెయిట్ తగ్గుతారు. వెయిట్ గెయిన్ కూడా అవ్వరు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ డిన్నర్. నైట్‌కి ఫ్రూట్స్ తినడం అనేది చాలా చాలా మంచి అలవాటు. పపాయ, గువా, పొమోగ్రానేట్ ఇలా మన ఫినాన్షియల్ కెపాసిటీని బట్టి మనం ఫ్రూట్స్‌ని డిన్నర్‌లో తీసుకోవడం వలన వెయిట్ లాస్ ఈజీగా జరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యం అనేది చాలా చాలా బెటర్ అవుతుంది. ఆరోగ్యానికి చాలా మంచి ఫ్రూట్స్. మన ఫినాన్షియల్ కెపాసిటీని బట్టి మన ఫ్రూట్స్ అనేవి తీసుకోవచ్చు. నైట్ టైమ్ నిద్రకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. హ్యాపీగా నిద్ర పడుతుంది. ఈ డైట్ షెడ్యూల్ గనక మీరు పాటించినట్లయితే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం 100% జరుగుతుంది. అంతేకాకుండా బ్లడ్ తక్కువగా ఉన్న, తెలియని నీరసం, అలసట ఇంకా శరీరంలో మినరల్స్, వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టినట్లే. తప్పకుండా ట్రై చేయండి. హెల్తీగా మారండి.